పెళ్ళిళ్ళు ఫంక్షన్లలో వడ్డించే దోసకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది ఈ చట్నీ అడిగి మరీ వేయించుకొని తృప్తిగా తింటారు. ఈ విధంగా ఒకసారి దోసకాయ పచ్చడిని ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వేడి వేడి అన్నంతో అయితే అద్దిరిపోతుంది. వెల్కమ్ టు సుచిత్ర టేస్టీ ఫుడ్స్. నేను మీ సుచిత్ర. ముందుగా లోతుగా ఉండే కడాయి తీసుకొని సరిపడా వేరుశనగ గుళ్ళను తీసుకొని దోరగా వేయించుకొని పక్కనుంచండి. ఆ తర్వాత సరిపడా నూనె వేసుకొని కారానికి సరిపడా పచ్చిమిరపకాయల్ని, ఒక 10-15 దాకా వెల్లుల్లి రెబ్బల్ని ఈ విధంగా దోరగా వేయించుకోవాలి. ఇలా బాగా పండుగా ఉన్నటువంటి దోసకాయతో పచ్చడి చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వీటికి తోడుగా ఇలా పొడవుగా ఉండే వంకాయల్ని కూడా మనం ఈ పచ్చడిలో వేస్తాము. దోసకాయకి పైన ఉండే పొట్టంతా పీల్ చేసిన తర్వాత లోపలుండే గింజల్ని కూడా తీసేసి మీడియం సైజులో ఉండేలాగా మనం ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇలా పండుగ ఉన్న దోసకాయలు అయితే కొంచెం పులుపుదనం కూడా కలిగి ఉంటాయి. సో మనం దీంట్లో చింతపండుని వేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఇలా కట్ చేసుకున్న తర్వాత మూత తీసి వేయించుకున్నటువంటి మిరపకాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని పక్కకు తీసేయండి. నూనె ఏమీ వేయకుండా అందులోనే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి 2 మీడియం సైజ్ టమాటాలని, దోసకాయ ముక్కల్ని వేసి కొద్దిగా పసుపుని, కొద్దిగా ఉప్పుని వేసి మూత పెట్టి మగ్గించండి. ఇలా కొంచెం ఉప్పు వేయడం వలన దోసకాయ ఇంకా టమాటా ముక్కలు త్వరగా మగ్గుతాయి. పొడవు వంకాయ ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి. కాబట్టి ముందుగా ఇలా దోసకాయ టమాటాని 3 భాగాలుగా ఉడికించుకున్న తర్వాత అప్పుడు మాత్రమే ఇలా వంకాయ ముక్కల్ని వేసి మంట తగ్గించి లో ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చివరలో అరకట్ట కొత్తిమీరని వేసి స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. 1/2 టీ స్పూన్ మోతాదులో ధనియాలని, 1/2 టీ స్పూన్ మోతాదులో జీలకర్రని లైట్గా వేయించుకొని మిక్సీ జార్లో వేయాలి. వీటితో పాటుగా ముందుగా వేయించుకుని చల్లారబెట్టుకున్నటువంటి వేరుశనగ గుళ్ళను కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వెల్లుల్లి ఇంకా పచ్చిమిరపకాయలను కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చల్లారబెట్టుకున్నటువంటి దోసకాయ టమాటా ముక్కల్ని వేసి పల్స్ మోడ్లో ఉంచి ఇలా బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, ఇంగువ, కరివేపాకుల్ని వేసి ఇలా తాలింపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే ఫంక్షన్ స్టైల్ దోసకాయ పచ్చడి రెడీ. రెసిపీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.